నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంతమైన ఈ విశ్వాన్ని ఆవరించిన తేజస్సు, సమస్త లోకాలను విస్తరించిన సంపద, శ్రీమన్నారాయణుడి హృదయస్థానంలో నిలిచిన వైభవం, భక్తుల మనసు మందిరాలలో వెలిగే ఆనంద స్వరూపమే లక్ష్మీదేవి. ఏ దైవం ఏ వరాన్ని ప్రసాదించినా అనుగ్రహ రూపంలోని ఐశ్వర్యమే లక్ష్మీదేవి. తనని ఆరాధించే భక్తుల కోసం ఆ తల్లి ఆవిర్భవించిన క్షేత్రాలలో ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని గొరవణహల్లి శ్రీ మహాలక్ష్మి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ భ్రాతా త్వం చ సఖా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవ చ త్రాహి త్రాహి మహాలక్ష్మీ త్రాహి త్రాహి సురేశ్వరీ త్రాహి త్రాహి జగన్మాతా దారిద్ర్య త్రాహి వేగతః. లక్ష్మీదేవి ఆలయం అనగానే వెంటనే మనకి మహారాష్ట్రలోని కొల్హాపురి గుర్తుకు వస్తుంది. ఇక్కడ ఈ క్షేత్రానికి కూడా అదే స్థాయిలో భక్తులు తరలివస్తూ ఉంటారు. అమ్మవారి లీలా విశేషాలను గురించి కథలుగా చెబుతూ ఉంటారు. అందువలనే ఈ క్షేత్రాన్ని కర్ణాటక కొల్హాపురిగా పిలుచుకుంటూ ఉంటారు. స్వయంభూగా మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిన ఈ క్షేత్రం అడుగడుగున మహిమాన్వితం. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. సాధారణంగా శ్రీమన్నారాయణుడి హృదయస్థానంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నారాయణుణ్ణి పూజించడం వలన, సేవించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. చాలా ఆలయాలలో స్వామివారితో పాటు అమ్మవారు గర్భాలయంలో కానీ, ఆ పక్కనే గల ప్రత్యేక మందిరంలో కానీ దర్శనమిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవియే ప్రధానమైన దైవంగా కొలువైన ఆలయాలు చాలా తక్కువే. అందున స్వయంభూగా ఆ తల్లి దర్శనమిచ్చే ఆలయాలు మరింత తక్కువనే చెప్పాలి. అలా లక్ష్మీదేవి స్వయంభూగా ఆవిర్భవించిన అరుదైన క్షేత్రాలలో ఒకటిగా గొరవణహల్లి కనిపిస్తుంది. కర్ణాటక ప్రాంతంలో ఎన్నో ప్రాచీనమైన వైష్ణవ క్షేత్రాలు కనిపిస్తాయి. ఆయా క్షేత్రాలలో స్వామివారి సన్నిధిలోనే అమ్మవారు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. అందులో కొన్ని క్షేత్రాలు మహర్షుల కారణంగా ఆవిర్భవిస్తే, మరికొన్ని క్షేత్రాలు మహాభక్తుల కారణంగా విలసిల్లుతున్నాయి. ఇక ఒక సాధారణ భక్తుడిని అనుగ్రహించడం కోసం లక్ష్మీదేవి తరలి వచ్చిన క్షేత్రమే గొరవణహల్లి. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు
గ్రామాన్ని కొన్ని పల్లెటూళ్లు దాటుకుంటూ ఇక్కడికి చేరుకోవలసి ఉంటుంది. దారి పొడవునా పచ్చటి పంట పొలాలు, ఏపుగా ఎదిగిన వృక్షాలు మనసుకు అవసరమైన ఉల్లాసాన్ని అందిస్తూ ఉంటాయి. గొరవనహళ్లి ఆలయ సమీపానికి చేరుకుంటూ ఉండగానే వర్ణరంజితమైన రాజగోపురం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే పూజా సామగ్రిని విక్రయిస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు ఇక్కడ పూజా సామగ్రిని తీసుకుని ఆలయం దిశగా కదులుతూ ఉంటారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం ఇది. ఇక్కడ పొడవైన ప్రాకారాలు అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరిస్తున్నట్టు అనిపిస్తాయి. రాజగోపురంపై, ప్రాకారాలపై అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ విశాలమైన ప్రదక్షిణ మార్గం ఉంది. అదే మార్గంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు చూస్తే ఈ ఆలయానికి ఏ స్థాయిలో భక్తులు వస్తారనేది అర్థమవుతుంది. క్యూలైన్లలో ప్రదక్షిణ క్రమంలో వెళ్లి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవలసి ఉంటుంది. జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు, జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు, నెలకొన్న కప్పురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు, నెలకొన్న కప్పురపు నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు, అలివేణి తురుమునకు హస్తకమలంబులకు, నిలువు మాణిక్యముల నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు, నిలువు మాణిక్యముల నీరాజనం. నిలువు మాణిక్యముల నీరాజనం. నీరాజనం, నీరాజనం. గర్భాలయంలో మహాలక్ష్మీదేవి స్వయంభూశిలగా దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖభాగం మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటుంది. స్వయంభూమూర్తి ముందుగల పీఠంపై ఉత్సవమూర్తిని ఉంచి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా లక్ష్మీదేవి స్వయం వ్యక్తం కావటం చాలా అరుదనే చెప్పాలి. ఇక్కడ అమ్మవారు ఒక భక్తుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. ఒక భక్తుడి ద్వారా ఆలయాన్ని నిర్మింపజేసింది. మరో భక్తురాలి ద్వారా పునరుద్ధరణ పనులు చేయించింది. ఇలా ముగ్గురు భక్తులతో ముడిపడిన మహిమాన్వితమైన ఆలయంగా మహాలక్ష్మీ నిలయం దర్శనమిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఇక్కడ ఆవిర్భవించిన తీరు ఒక జానపద కథను తలపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో అబ్బన్న అనే ఒక సాధారణ వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతడు పశువుల కాపరిగా జీవితం కొనసాగించేవాడు. ఒకసారి ఆయన ఇక్కడి చెరువు దగ్గర పశువులు కాస్తూ ఉండగా, నన్ను మీ ఇంటికి తీసుకుని వెళతావా అనే స్వరం వినిపిస్తుంది. ప్రతిరోజు అదే మాట అక్కడే వినిపిస్తూ ఉండేది. అబ్బన్న ఈ విషయాన్ని తన తల్లితో చెబుతాడు. ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తున్నదో, ఎవరు పలుకుతున్నారో తనకు అర్థం కావడం లేదని అంటాడు. అప్పుడు ఆమె అతనికి ఒక సలహా ఇస్తుంది. దాని ప్రకారం అబ్బన్న మళ్ళీ చెరువు గట్టుకు వెళతాడు. మళ్ళీ అతనికి అదే స్వరం వినిపిస్తుంది. నువ్వు దేవతవైతే నాతో మా ఇంటికి రావచ్చు అని అంటాడు అబ్బన్న. తాను మహాలక్ష్మీదేవినని, తనని తీసుకుని వెళ్లి పూజించమని సమాధానం వినిపిస్తుంది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తారు అని అబ్బన్న చుట్టూ చూస్తూ ఉంటాడు. అదే సమయంలో చెరువులో నుంచి ఒక రాతి పలక పైకి లేస్తుంది. ఆ శిలపై అమ్మవారి మోము, శంకుచక్రాలు ఉండడాన్ని అబ్బన్న గమనిస్తాడు. వెంటనే ఆయన ఆ శిలను తీసుకుని ఇంటికి వెళతాడు. ఒక పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు పెడుతూ ఉంటాడు. వచ్చింది లక్ష్మీదేవి కావడం వలన ఆయనకు కాలం కలిసి రావడం మొదలవుతుంది. అబ్బన్న శ్రీమంతుడు కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అమ్మవారి అనుగ్రహం వలనే తాను శ్రీమంతుడినయ్యానని భావించిన ఆయన నిరుపేదలకు సాయపడుతూ దానధర్మాలు చేస్తూ ఉండేవాడు. అబ్బన్న చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు తోటదప్ప అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించేవాడు. తనకు ఆలయం నిర్మించి గ్రామస్తులు దర్శించుకునే అవకాశం కల్పించమని స్వప్నంలో అతన్ని అమ్మవారు ఆదేశిస్తుంది. అలా తొలిసారిగా మహాలక్ష్మీదేవికి ఆలయం నిర్మితమయ్యింది.
కిసలయములకు సఖియరం భోరులకు చరణ కిసలయములకు సఖియరం భోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం చరణ కిసలయములకు సఖియరం భోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం హరిది జఘనంబునకు అతివ నిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం నిరతి నానావర్ణ నీరాజనం నీరాజనం నీరాజనం. గొరవణహల్లి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వారికి కమలవ్వ అనే ఒక మాట చెవిన పడకుండా ఆ ప్రాంగణంలో నుంచి బయటకు రాలేరు. అంతగా కమలవ్వ జీవితం ఆ ఆలయముతో ముడిపడిపోయి కనిపిస్తుంది. కమలవ్వ ఎవరు, ఆమెకు ఈ ఆలయంతో గల అనుబంధం ఏమిటి అనే ఒక సందేహం తలెత్తకుండా ఉండదు. ఈ ఆలయం ఈ రోజున ఇంతటి వైభవంతో వెలిగిపోవటానికి కారణం ఆ కమలవ్వనే. ఇప్పుడు కమలవ్వగా చెప్పుకుంటున్న భక్తురాలి పేరు కమలమ్మ. ఆమె గురించి తెలుసుకోవాలంటే కాలంలో కొంత దూరం వెనక్కి వెళ్లవలసి ఉంటుంది. కమలమ్మ ఈ ఊరుకు కోడలిగా వస్తుంది. అలా వచ్చిన కమలమ్మ ఇక్కడి లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంది. అయితే అప్పటికే అబ్బయ్య ఆయన సోదరుడు చనిపోవటం వలన ఆలయం శిథిలావస్థకు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనం చేసుకున్న కమలమ్మ తన ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే అప్పటినుంచి అమ్మవారి రూపమే ఆమె కనుల ముందు కదలాడుతూ ఉంటుంది. అమ్మవారి సన్నిధిలోనే గడపాలనే ఒక బలమైన కోరిక ఆమెలో పెరుగుతూ వెళుతుంది. దాంతో ఆమె ఈ ఆలయాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత తనకి ఉందని భావిస్తుంది. మహాలక్ష్మి సేవలోనే తన జీవితం సాగిపోవాలని నిర్ణయించుకుని ఆలయ పునరుద్ధరణ విస్తరణ కార్యక్రమాలను చేపడుతుంది. అలా 1952లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ ఆలయం అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చింది. లక్ష్మీదేవి లీలా విశేషాలు వెలుగులోకి రావడం కూడా అప్పటి నుంచే మొదలయ్యింది. వివాహం విషయంలో ఆలస్యం అవుతున్న యువతులు అమ్మవారి దర్శనం కోసం వచ్చినప్పుడు వారికి కమలవ్వ నల్లపూసలు కొన్ని పగడాలు ఇచ్చేవారట. అవి అందుకున్న యువతులకు వెంటనే వివాహమైపోయేదని చెబుతారు. అందువలన ఇప్పటికీ ఈ ఆలయ కౌంటర్లలో నల్లపూసలు పగడాలు ఉచితంగా ఇస్తుంటారు. వివాహమైన తరువాత వారు ఆ నల్లపూసల్ని పగడాలను మంగళసూత్రంలో చేర్చవలసి ఉంటుంది. ఇంతగా తన చివరి శ్వాస వరకు మహాలక్ష్మీదేవిని కనిపెట్టుకుని ఉన్న కమలవ్వ మూర్తిని ఆమె పేరుతో నిర్మించిన జ్ఞానమందిరంలో మనం చూడవచ్చు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ శుభము వైభవము ఉంటాయి. లక్ష్మి అంటే కీర్తి కాంతి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉండే ప్రతిభయే లక్ష్మి. ఆ ప్రతిభ కారణంగా వారికి లభించే విజయమే లక్ష్మి. అలాంటి ఇక్కడి లక్ష్మీదేవి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఆ తల్లికి జరిగే విశేషమైన పూజలలో పాల్గొంటూ ఉంటారు.
కర్ణాటకలో భక్తుల విశ్వాసాన్ని బలంగా కలిగిన ఆలయాలలో ఇక్కడి మహాలక్ష్మి దేవాలయం ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా ఉండడం మరో విశేషం. ఒకప్పుడు ఈ ఆలయంలో అమ్మవారి ఆభరణాలను దొంగలించడానికి కొంతమంది దొంగలు ప్రయత్నించగా వారి చూపు పోయిందట. అలా అమ్మవారి కరుణతో అన్ని విధాలుగా కలిసొచ్చి కష్టాల నుంచి బయటపడిన వారు ఉన్నారు. అందువలన అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉందని భక్తులు భావిస్తూ ఉంటారు. అష్టలక్ష్ముల అనుగ్రహం మహాలక్ష్మి దర్శనంతో లభిస్తుందని నమ్ముతుంటారు. సిరి సంపదలు, సంతాన సౌభాగ్యాలు అందిస్తుందని చెబుతారు. అందువలన ఎప్పటికప్పుడు ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతూ పోతుంది. మంగళ, శుక్ర, ఆదివారాలలో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. ఆదిలక్ష్మి వై అభయమిచ్చి, ధాన్యలక్ష్మి వై ఆరోగ్యమిచ్చి, అష్టలక్ష్మి వై విలసిల్లి, మహాలక్ష్మి వై వరములను సగే. ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః. లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. గర్భాలయానికి ఒకవైపున లక్ష్మీపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే భక్తులతో అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తూ ఉంటారు. మహాలక్ష్మి హోమం, చండీ హోమం చేయించే భక్తులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. శ్రావణ, మంగళ, శుక్రవారాలలో వేలాదిగా మహిళా భక్తులు తరలి వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో నిర్వహించే లక్ష్మీ దీపోత్సవాన్ని చూసి తీరవలసిందే. లక్ష్మీదేవికి తమ మనసులోని కోరికలను చెప్పుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు ముడుపు కడతారు. అలాగే తమ కోరిక నెరవేరిన తరువాత ఆ భక్తులు తులాభారం ద్వారా మొక్కులు చెల్లిస్తారు. అలాగే ఒడిబియ్యం మొక్కు చెల్లించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆలయ నిర్వాహకులు ఇక్కడ నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోనే రంగనాథస్వామి మందిరం, ప్రసన్నాంజనేయ స్వామి మందిరం, నవగ్రహ మంటపం కనిపిస్తాయి. అలాగే గ్రామదేవతగా మారికాంబ మందిరం కూడా దర్శనమిస్తుంది. కర్ణాటక ప్రాంతంలో మనకు మారికాంబ మందిరాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దుర్గాదేవి స్వరూపంగా వాళ్ళంతా మారికాంబను కొలుస్తుంటారు. ఆ తల్లిని ఆరాధించడం వలన సకాలంలో వర్షాలు పడతాయని, సమృద్ధిగా పంటలు పండుతాయని, వ్యాధులు దరిచేరవని విశ్వసిస్తూ ఉంటారు. మహాలక్ష్మీదేవి ఆలయం తలుపులను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తెరుస్తారు. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందువలన మధ్యాహ్నం వేళలో తలుపులు మూయరు. రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జయధాత్రి, ధనధాత్రి, పాసాక్షమాలిని శుభ, హరిప్రియ, హరిరామ, జయంకరి, మహోదరి, కృష్ణపరాయణాదేవి, శ్రీకృష్ణ మనమోహిని, జయంకరి, మహారౌద్రి, సిద్ధిదాత్రి, శుభంకరి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగుళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగుళూరు నుంచి 69 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుముకూరుకి బస్సులు అందుబాటులో ఉంటాయి. తుముకూరు నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొరవణహళ్లికి స్థానిక వాహనాలలో చేరుకొని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించవచ్చు. सरसिजनिलये सरोजहस्ते धवलतमां शुक गन्धमाल्यशोभे भगवती हरिवल्लभे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्.
మహాలక్ష్మి అమ్మవారు చెరువు నుంచి ఉద్భవించిన క్షేత్రం, స్వప్న దర్శనముతో ముగ్గురు భక్తులను తరింపచేసిన మహిమాన్విత ప్రదేశం, ఎందరో భక్తులను అనుగ్రహిస్తున్న పుణ్యస్థలం. కర్ణాటక కొల్హాపురంగా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యస్థలం విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ధైర్యలక్ష్మి వై ధైర్యమునొసగి, గజలక్ష్మి వై శుభములనొసగి, అష్టలక్ష్మి వై విలసిల్లి, మహాలక్ష్మి వై వరములనొసగి. ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః. కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము, కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము, జాజి పువ్వు జలజలోచని ముదముతోను అర్పింతుము, జాజి పువ్వు జలజలోచని ముదముతోను అర్పింతుము. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ధిపుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.